హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అన్నపూర్ణ. చిన్న చిట్కా చెప్తానండి. పూరీలు పొంగినాక ఆ పొంగు ఆరిపోకుండా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు సాల్ట్తో పాటు ఒక చెంచాడు పంచదార, ఒక చెంచాడు బొంబాయి రవ్వ వేసి కలిపితే గట్టిగా కలపాలన్నమాట. కలిపితే అది చక్కగా ప్లేట్లో పెడితే పొంగే ఉంటాయి ఎంతసేపు అయినా సరే. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ కూడా పెద్దగా లాగదండి, చాలా తక్కువ పడుతుంది. కాఫీ ప్రియులకు మంచి ఫిల్టర్ని, నొరగలు కక్కుతూ ఉండే కాఫీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మామూలుగా ఇదివరకు స్టీల్ ఫిల్టర్లు వాడేవాళ్ళం కదండి. ఇదివరకు నేను కూడా అదే వాడేదాన్ని. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, ఇవి చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ పోసి ఇక్కడ పొడేస్తే ఈ వాటర్ ఈ పొడి మీద నుంచి పైకి వస్తుంది అనమాట. చక్కగా చాలా బాగుంటాయి. పొయ్యి మీద పెట్టినాక పొంగు వచ్చేటప్పుడు బాగా నొరగ, హోటల్ లాగా నొరగ ఎలా వస్తుంది అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అంతా చూడండి. చూసి మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఆలు డికాషన్ కలిపి పొయ్యి మీద పెట్టినాక పొంగే టైంలో ఇదనమాట. ఇది పెట్టి తిప్పితే చాలా బాగా వస్తుంది. నూరగ ఎత్తులు పొంగి హోటల్ కాఫీ లాగా వస్తాయి అన్నమాట. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పొంగేలా పూరీలు ఎలా చేయాలి, శనగల కర్రీ ఎలా చేయాలి, ఇవన్నీ నేను చూపిస్తాను. పొంగే పూరీలను చేయడానికి పిండి కలపడంలోనే ఉందండి అసలైన టెక్నిక్ అంతా. పొంగిన పూరి అలాగే ఉండాలంటే పిండిలో సాల్ట్తో పాటు 1 టేబుల్ స్పూన్ షుగరు, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి పిండిని గట్టిగా కలిపితే ఆయిల్ కూడా ఎక్కువ లాగకుండా చక్కగా వస్తాయి పూరీలు. ఇలా పిండిని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచండి. పిండి కాసేపు నానితే కనుక పూరీలు చక్కగా వస్తాయన్నమాట. పిండి నానిన తర్వాత మళ్ళీ బాగా కలిపి బెళ్ళలు చేసి పూరీలను ఒత్తేసుకొని ఆయిల్లో వేసి కాల్చితే ఎంత చక్కగా పొంగాయో చూడండి. పూరీలు చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదండి. ఈ పూరీలోకి ఎంతో ప్రోటీను, ఫైబర్నిచ్చే, ఆరోగ్యాన్ని ఇచ్చే శనగల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పూరీలలోకి శనగలతో ఈజీగా, టేస్టీగా చిటికలో కర్రీని ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. పూరీలోనే కాదండి, చపాతీలోకి, రైస్లోకి కూడా ఈ శనగలతో కర్రీ చాలా బాగుంటుంది. ఒక బంగాళదుంప కన్నా వేసుకోవద్దు, అది కూడా టేస్ట్ కోసం. 1 వేసుకుంటే సరిపోతుంది. వారంలో 2 సార్లైనా శనగలతో కర్రీ చేసుకుంటే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శనగలలో హై ప్రోటీను, ఫైబరు ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందంట. విటమిన్స్, ఐరన్, జింక్, విటమిన్ B6 వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. ఎముకలని బలోపేతం చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం కూడా ఇందులో ఉన్నాయంట. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండి ఈ శనగలను అందరం తప్పకుండా వాడుకోవటం మంచిదండి. కర్రీలోనే కాకుండా శనగలను ఉడకబెట్టి తాలింపు వేసుకుని స్నాక్ లాగా కూడా తినొచ్చు అనమాట. కూరంతా రెడీ అయిపోయినాక 1/2 కప్పు పాలలో 1/2 కప్పు వాటర్ పోసి అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసి 3-4 మినిట్స్ ఉడికించి దించేసుకోవాలి. కర్రీ పలచగా లేకుండా చిక్కబడి చాలా బాగుంటుంది. శనగపిండిని ఇలా పాలల్లో కలిపి ఉడికించటం మూలాన కర్రీ చిక్కబడి ఇలా గ్రేవీ చక్కగా వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక నురగల కక్కే కాఫీ సంగతి చూద్దాం పదండి. లోపల పక్క అక్కడ మార్క్ ఉంటుందండి, అక్కడ వరకు వాటర్ పోయాలి. ఇలా వేసేసి ఫుల్గా అనమాట ఇక్కడ వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసేసినాక దీన్ని ఇలా తిప్పాలి. దీన్ని టైట్గా తిప్పి పెట్టాలండి, లేకపోతే కనుక పక్క నుంచి వాటర్ కారుతూ ఉంటాయి చుక్కలో. అందుకని మనం గట్టిగా బిగించుకోవాలి. ఈ ఫిల్టర్ చిన్నగా ఉంది కదండి, పొయ్యి మీద పడిపోతుంది. ఇలా ఎక్స్టెన్షన్లు దొరుకుతాయి స్టీల్ సామాన్ షాపుల్లో, అది తెచ్చుకొని పెట్టుకుంటే చిన్న గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనికన్నా పెద్ద ఫిల్టర్లు కూడా దొరుకుతాయి, కావాలంటే అవి కూడా తెచ్చుకోవచ్చు. మనం కింద పోసిన వాటరు మధ్యలో కాఫీ పొడి ద్వారా పైకి వచ్చేస్తుంది అనమాట. చిక్కటి డికాక్షన్ వచ్చేస్తుంది. ఈ డికాక్షన్ని ఒక బౌల్లో పోసేసుకుని వాడుకోవటమేనండి. ఇది బ్యాటరీతో పనిచేస్తుందండి. దీనిని కాఫీ కాగి పొంగబోయే ముందు అది పెట్టేసేసి స్విచ్ ఆన్ చేస్తే నొరగల కక్కుతూ గుమగుమలాడే కాఫీ రెడీ అయిపోతుంది. ఎంత బాగా నొరగొస్తుందో, హోటల్స్లో కూడా రావండి ఇంత బాగా. ఇదేనండి ఈరోజు మన వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పూర్ణాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.